యా మూవీ అయితే చాలా బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి అండ్ రామ్ చరణ్ చాలా నీట్ గా అపియర్ అవుతున్నారు, బాడీ అండ్ ఆల్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, మూవీ కొత్తగా న్యూ కాన్సెప్ట్ తో వచ్చారు, ఇట్స్ గుడ్. యా మూవీలో నాకు మ్యూజిక్ నచ్చింది అండ్ ఆల్సో ఫైట్స్ చాలా బాగా నచ్చాయి. డాన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్? డాన్స్ కూడా బాగుంది, ఇట్స్ లైక్ న్యూగా స్టెప్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, ఏది ఓల్డ్ స్టెప్స్ లాగా అనిపించలేదు. రొటీన్ గా అయితే లేదు, స్టోరీ అయితే కొత్తగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, అన్ని ఏజ్ గ్రూప్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉంది. మాకు వేరే షో టైం అవుతుంది ప్లీజ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది బట్ స్టిల్ క్యారీ ఆన్ అయిపోయింది. బ్రో లిటరల్లీ రామ్ చరణ్ అండ్ యాక్టింగ్ మాత్రం సీరియస్లీ చెప్తున్నా వన్ ఆఫ్ ది పీక్ యాక్టింగ్ బ్రో. సినిమా స్టోరీ వైజ్ గా కానీ క్లైమాక్స్ పోర్షన్ అయితే లాస్ట్ 25 minutes మాత్రం చింపేసిండు బ్రో లిటరల్లీ. జై రామ్ చరణ్, జై పెద్ది చింపేసిండు బ్రో లిటరల్లీ. చెప్పాలంటే ఉచ్చి బాబు మెంటల్ తీసేసిండు బ్రో సినిమా బ్రో. కొంతమంది చాలా డిసప్పాయింట్ అయినా మనకి బయటకు వస్తూ ఉన్నారు. ఏం డిసప్పాయింట్ ఏం లేదు బ్రో, ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా క్రేజీ ఉంటుంది, సెకండ్ హాఫ్ పోయిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ అయితే ఎవరు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయరు బ్రో, అంత బాగుంది. సో ఏది ఉన్నా కూడా చింపేషన్. ఆచార్యతో ఏం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు బ్రో, ఎందుకంటే అన్న RRR తోనే ఆ స్థాయికి పోయిన తర్వాత ఇప్పుడు మనోడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లున్నాడంటే చింపేషన్ బ్రో లిటరల్లీ చెప్తున్నా. క్లైమాక్స్ పోర్షన్ అయితే లిటరల్లీ పీక్. వన్ మ్యాన్ షో బ్రో, సినిమా వన్ మ్యాన్ షో, ఆర్సీ షో. ఎందుకంటే 3 రకాలు ఇంత క్యారెక్టర్ కరెక్ట్ ఈక్వల్ గా చేయడం అనేది వేరే విషయం. అది 3 hours 15 minutes మంచి న్యాయం చేసిండు రామ్ చరణ్. మళ్ళీ డైరెక్షన్ బాగుండే, సాంగ్స్ బాగుండే, అన్ని ఇరుకే, అన్ని ఇరుకు. అన్న ముందుగా ఒకటే చెప్తున్నా, జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై రామ్ చరణ్ అన్న. నిజంగా చెప్పండి సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. సినిమా స్టోరీ కానీ, కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ పుచ్చివారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మేం చెప్పాలంటే ఆ కథ తగ్గట్టు స్టోరీ తీసుకుపోయిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. డ్యాన్స్ మాత్రం ఇరగదీసిన రామ్ చరణ్ గారు, అంటే న్యూ స్టెప్స్ వేసిన మొత్తం కొత్త కాకుండా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ కుస్తీ ఫైటింగ్లు కానీ ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. మేము చెప్పాలంటే అయినా ఒక ఊరి కోసం కొట్లాడి ఒక ట్రైన్ తెప్పిస్తాడు, అంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా చాలా అన్న లాగి లేదన్న. స్టోరీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ తీసుకోనా, స్టైల్ సినిమా చూసారా మీరు? స్టైల్లో మన ప్రభుదేవి కాళ్ళు పోయినా కూడా పక్కకుండి సక్సెస్ఫుల్ చేపిస్తారన్న, అదొక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఇది రామ్ చరణ్ గారు ఆ కథ ఒప్పుకోవడం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే నాకు కాళ్ళ ఫైటింగ్లో ప్రాబ్లం ఎట్లా అవుతుంది, మళ్ళీ కాళ్ళు లేకుండా కూడా కాళ్ళు పెట్టుకొని రన్నింగ్ చేసి మళ్ళీ ఇండియాలో ఛాంపియన్ నిలబడతాడు. ఆయన ఏమంటాడు, నాకు గోల్డ్ మెడల్ వద్దు సార్, నాకు మా ఊర్లో ఒక ట్రైన్ కావాలి. మా ఊర్లో అంటే మన ఒక్క ఊరు కాదు, ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎంతోమంది ప్రాబ్లమ్స్తో ఉంటారు. మన హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాం సేఫ్ ఉన్నాము. చాలా మంది కూడా విలేజ్లలో ఎక్కడైనా కూడా ఏం లేకుండా కూడా చాలా మంది కూడా బస్సులు లేక ఏం లేకుండా చాలా మంది తక్లీఫ్ పడుతున్నారు. అంటే నేను జోక్గా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అంటే రామ్ చరణ్ గారు ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. దీంతో పక్క పెట్టని ఆచార్య సంబంధం లేదు, ఇది ఒక మన పెద్ద సినిమా, పెద్ద లెక్క చూడాలి. దేంది మనం పోల్చొద్దు, అట్లా పోల్చిన మాత్రం అట్లా ఆచార్య పక్క పెట్టేసిన దాని సంబంధం లేదు. మనం పెద్ద స్టోరీకే మాట్లాడుకోవాలి. స్టోరీ ఎట్లా ఉందంటే దాని తగ్గట్టు తీసుకుపోయిన స్టోరీ, కథ ఎలా ఉందో కథ దాని తగ్గట్టు తీసుకుపోయింది, కానీ దేనికి పోల్చొద్దు అన్న. అంటే కొంతమంది ఏంటంటే చాలా మంది ఇట్లా చూసి సడన్గా అట్లా అయింది కాబట్టి ఆయనకి చూడలేకపోయిండొచ్చు, కానీ అలాంటి వాళ్ళు నచ్చుతారు తర్వాత. మళ్ళీ కాళ్ళు లేని వాళ్ళకి చాలా మంది ఇన్స్పిరేషన్ రామ్ చరణ్ గారు. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ చేయొచ్చు. రామ్ చరణ్ గారు కూడా అంటే చాలా మంది కూడా ఈ కాళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతమంది ఏదైనా సాధించవచ్చు అని చూపించారు. అంటే వికలాంగులు వాళ్ళు హీరోలు కదా, వాళ్ళు